ఎయిర్పోర్ట్ చుట్టూ ఏం జరుగుతోంది? వరంగల్లో విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగు ముందుకు పడటానికి కారకులు ఎవరు? కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ ఏంటి? మధ్యలో ఎంటరైన బీఆర్ఎస్ వాదన ఎలా ఉంది? తెలంగాణలో క్రెడిట్ వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రావాలనుకుంటున్న బీజేపీ మధ్య ఇటీవలి కాలంలో కీలకమైన ప్రతి విషయంలోనూ ఇలాంటి వాదోపవాదనలు పెరిగిపోతున్నాయి. కేంద్రం సహకారం గురించి బీజేపీ మాట్లాడుతుంటే అంత లేదమ్మా, రావాల్సినవే ఇస్తున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు రాగాలు తీస్తున్నారు. ఇటీవల తాడిచర్ల కోల్ బ్లాక్ ను సింగరేణికి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఆక్షన్ లేకుండా కేటాయించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టిగా కృషి చేశారంటూ బాగానే ప్రచారం చేసుకున్నారు బీజేపీ నాయకులు. అయితే అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నుంచి కౌంటర్స్ పడ్డాయి. గతంలోని యూపీఏ హయాంలోనే బ్లాక్ ను కేటాయించారని చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. దీంతో ఆ విషయంపై రెండు పార్టీల మధ్య క్రెడిట్ పంచాయతీ నడిచింది. అదలా ఉండగానే ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్టు వంతొచ్చింది. మామునూరు ఎయిర్పోర్టు విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయింది కాబట్టి వెంటనే పనులు మొదలు పెట్టమని కోరారు. 2028 జూన్ 2 కల్లా వరంగల్ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. అందుకు స్పందించిన పౌర విమానయాన శాఖ మంత్రి 2 ఏళ్లలో వరంగల్లో విమానాలు దిగుతాయని హామీ ఇచ్చారు. ఇక ఆ తర్వాతి నుంచి దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. ఘనత తమదేనంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి కృతజ్ఞతలు చెబితే బాగుండేదని, అలా చేయకుండా మొత్తం క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. యూపీఏ హయాంలోనే ఈ ఎయిర్పోర్టు వ్యవహారం పడకేసిందని, శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో ఇంకో ఎయిర్పోర్టు ఉండకూడదు అన్న ఒప్పందం వల్లనే సమస్య వచ్చిందని ఆరోపిస్తున్నారు కమలం లీడర్స్. దేశంలో ఎన్నో కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చినా వరంగల్కి మాత్రం రాకపోవడానికి కారణం నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనన్నది బీజేపీ వాదన. ముఖ్యమంత్రి ఆ విషయాల గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. ప్రధాని మోడీ చొరవ వల్లే ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్టు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయంటున్నారు. ఆ రకంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవర్ ఉన్న బీజేపీ మామునూరు రన్వే మీద క్రెడిట్ వార్లో కత్తులు దూస్తున్నాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపిస్తుంది అన్న లెక్కలతో ఎవరికి వారు తమ వాదనలకు పదును పెడుతున్నారు. మరోవైపు ఈ రేసులో మేమేం తక్కువ తినలేదంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. తాము అధికారంలో ఉన్నప్పుడే భూసేకరణ పూర్తయిందని, ఎంత త్వరగా పనులు మొదలవబోతుండడానికి అదే కారణమని అంటున్నారు. మొత్తం మీద ఆ రకంగా విమానాశ్రయం చుట్టూ పొలిటికల్ మాటల తూటాలు పేలుతున్నాయి.